హాయ్ ఫ్రెండ్స్, ఇది మా హోమ్ టూర్ కాదు. హ్మ్. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఇంటిని వీడియో తీస్తూ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మేము తిరుపతికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. జనవరి 21 వస్తే మేము తిరుపతికి రావడానికి రీజన్ మా ఆయన చదివిన చదువుకి మా ఊర్లో సరైన జాబ్స్ లేక మా పిల్లలు పెద్దగా అవుతున్నారు. వాళ్ళని మంచిగా చదివించుకోవాలనే పర్పస్ మీద మేము తిరుపతికి వచ్చాం. సొంత ఊరిని వదిలేసి ఇక్కడ వచ్చినాక ఇక్కడ ఉండే మనుషులు కొత్త, ఎవరితో ఏం మాట్లాడితే ఏమవుతుందో అనేసి నేను బయటికి వెళ్ళేదాన్ని కాను. 10 డేస్ దాకా నేను అసలు బయట ముఖమే చూడలేదు. 2 పిల్లల్ని వేసుకుని ఇంట్లోనే ఉన్నాను. మా హస్బెండ్కి వచ్చినాక 10 డేస్కి సెర్చ్ చేస్తే ఒక జాబ్ దొరికింది. ఆ జాబ్ కూడా మార్నింగ్ 10కి వెళ్ళిపోతే నైట్ 10కి రావాలి. ఒకసారి 10:30, 11 కూడా అవుతుంది. కొత్త ఊర్లో తెలియని వాళ్ళ మధ్యన నేను 2 పిల్లల్ని వేసుకొని ఎంత సఫర్ అయ్యానో. అయినా కూడా నా హస్బెండ్ని, నా పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 6 మంత్స్ బాబుని, 4 ఇయర్స్ బాబుని వేసుకొని తెలియని ఊళ్ళో బాబుని స్కూల్లో జాయిన్ చేయించి, బాబు లంచ్కి క్యారీ తీసుకొని వెళ్ళేసి తినిపించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి 6 మంత్స్ బాబుని హ్యాండిల్ చేసుకుంటూ మా హస్బెండ్కి మార్నింగ్ లేసి క్యారీ రెడీ చేసి, మళ్ళీ మా హస్బెండ్ నైట్ వచ్చేలాగా నైట్ డిన్నర్కి రెడీ చేసి 2 పిల్లల్ని ఇంట్లోనే ఎలా చూసుకుంటున్నాను, 2 పిల్లలతో నేను ఎంత టైం స్పెండ్ చేశానో మీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్, నేను ఎంతగా సఫర్ అయ్యానో. అయినా కూడా నా ఫ్యామిలీ గురించి, నా హస్బెండ్, నా పిల్లలే నా ప్రపంచం ఫ్రెండ్స్. నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. ఎక్కువగా నేను పిల్లలతోనే టైం స్పెండ్ చేశాను. నా పిల్లలు, నా హస్బెండ్ ఉంటే చాలు, ఈ ప్రపంచం నాకు సంబంధమే ఉండదు. కావాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను డే బై డే మీకు డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను నా జర్నీ గురించి. సబ్స్క్రైబర్ పెరిగితేనే కదా ఫ్రెండ్స్ నాకు కొంచెం రీచ్ అయ్యేది నా వీడియోస్కి. అందుకే నేను షార్ట్స్ డే బై డే 1 షార్ట్ పెడతాను నా లైఫ్ జర్నీ గురించి. కావాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూసి నేను జనవరి 1 నుంచి నా జర్నీ స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.